ఎలా ఉన్నారందరూ? శ్రావణ మాసం వచ్చేసింది. ఆడవాళ్ళు పూజలు, నోములు, పేరంటకాల హడావిడిలో బిజీగా అయిపోతారు. సో, అందుకని పిల్లల స్నాక్స్ బాక్స్‌కి హడావిడి లేకుండా ముందుగానే ఇలా స్నాక్స్ సిద్ధం చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. వాళ్ళకి బాగా నచ్చుతాయి కూడాను. మనం కూడా ఒక 30 మినిట్స్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్నాక్ వచ్చేసి ఓట్స్ చాక్లెట్ కుకీస్. ఫస్ట్ ఓట్స్‌ని లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ 1 కప్ తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. అప్పుడే కుకీస్ క్రంచీగా బాగా వస్తాయి. 1 కప్ ఓట్స్ మిక్సీ జార్‌లో వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ ఆర్ జాగరీ ఏదైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క దానికి స్వీట్నెస్ వేరు ఉంటున్నది. సో మీరు యూస్ చేస్తున్న స్వీట్నర్ని బట్టి టేస్ట్ చూసి అవసరమైతే 1 to 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసేసి హాఫ్ కప్ వీట్ ఫ్లోరు, 1/4 కప్ కోకో పౌడర్ వేసి బౌల్ ఒకసారి పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లో 5-6 బాదం పలుకులు, క్యాష్యూస్ వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి పల్స్ అంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి 1 టేబుల్ స్పూన్ రేజిన్స్, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 1/8 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. నేను మర్చిపోయిన వేయడం. డో ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో గుర్తొచ్చి వేశాను. మనకి స్పూన్తో కంటే చేతితోటి అయితే బాగా మిక్స్ అవుతుంది. అందుకని ఇంకా స్పూన్ పక్కకు తీసేసి దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అవసరం బట్టి కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. ఎన్నో పాలు పట్టవు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పడతాయి అంతే, చూసుకుని వేసుకోవాలి. చూసారా, వెనీలా ఎసెన్స్ ఇప్పుడు వేశాను నేను. మా బాబుకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. డార్క్ ఫ్యాంటసీ, గుడ్ డే, చాక్లెట్ ఫ్లేవర్ అవన్నీని. ఇవి చేయడం మొదలు పెట్టాక వాటిని తినడం చాలా తగ్గించేశాడు. అండ్ ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ యూజ్ చేసాం కదా, అది కూడా అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు డేట్స్ గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. కానీ పిల్లలకి చేస్తున్నప్పుడు బ్రౌన్ షుగర్ పర్వాలేదు అనుకుంటున్నాను. మనం మరీ అతి చేస్తే వాళ్ళకి నచ్చలేదు అంటే మొదటికే మోసం వస్తుంది. సో ఇలా కుకీస్ డోని ప్రిపేర్ చేసేసుకోండి. అన్ని కుకీస్ ఒకే సైజ్ రావడం కోసం ఒక స్పూన్ తోటి స్కూప్ చేసుకుని మీకు ఏ సైజులో కుకీస్ కావాలన్న దాన్ని బట్టి తీసుకుని, నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకున్నాను. తీసుకుని ఇలా బాల్ కింద చేసి గీ అప్లై చేసిన ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టుకుని ఈ బాల్స్ని కొంచెం థిక్గా నొక్కుకోవాలి. మరి తిన్నుగా నొక్కితే చెక్కల్లాగా వస్తాయి, బాగుండవు కుకీస్. కొంచెం థిక్గా ఉన్నట్టయితే బాగుంటాయి. అండ్ కుకీస్ మధ్యలో దూరం కూడా ఉంచాలి. ఇంకా పైన ఏదైనా మన ఇష్టం, ఆప్షనల్ ఇది. స్ప్రింక్లర్స్ కానీ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ కుక్కర్లో స్టీల్ మ్యాట్ వేసుకున్నాను. మీ దగ్గర స్టీల్ మ్యాట్ లేకపోతే కింద సాల్ట్ ఏదైనా వేసుకుని ఒక చిన్న గిన్నె పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ మూతకున్న గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ మీదే ఉంచి 25 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, 25 to 30 మినిట్స్ తర్వాత కుకీస్ కొంచెం మెత్తగా ఉన్నా సరే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి అవి క్రిస్పీగా అయిపోతాయి. మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత బయటకు తీసేస్తే టేస్టీగా క్రంచీ కుకీస్ రెడీ అయిపోతాయి. ఇలాగే మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా పెట్టుకోవచ్చు. మా హస్బెండ్కి అండ్ మా బాబుకి ఈ కుకీస్ అయితే చాలా నచ్చాయి. 2 డేస్లో వీటిని ఖాళీ చేసేసారు. అండ్ మా బాబు స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా నచ్చాయి. మరి మీరు కూడా ఇలా హెల్దీ కుకీస్ చేయండి, మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతాయి. సెకండ్ స్నాక్స్ వచ్చేసి మిల్లెట్స్ మరమరాలతో చేసుకున్న 2 డిఫరెంట్ మిక్స్చర్స్. ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఎప్పుడైనా చిరుతిళ్ళు తినాలనిపించినప్పుడు ఇవి తినడానికి చాలా బాగుంటాయి. మరి అవి ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామా? మొన్న ఈ మధ్య మార్కెట్కి వెళ్ళినప్పుడు మరమరాల్లో చాలా వెరైటీస్ అమ్ముతున్నారనేసి నాకు ఈ మధ్య తెలిసింది. నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. మరమరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, రాగి మరమరాలు, జొన్న మరమరాలు, బాస్మతి రైస్తో చేసిన మరమరాలు, నార్మల్ మరమరాలు, కార్న్తో చేసిన మరమరాలు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. నేనైతే జొన్న మరమరాలు ఇంకా రాగి మరమరాలు 2 రకాలు తీసుకున్నాను. ఈ 2 రకాల మరమరాలతోటి ఈరోజు నేను టేస్టీ మిక్స్చర్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను.
ఫస్ట్ రాగి వెల్లుల్లి మరమరాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి, హాఫ్ కప్ పల్లీలు వేసి, మంట లో ఫ్లేమ్ మీద ఉంచి పల్లీలు వేగనివ్వాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత గుల్ల శనగపప్పు హాఫ్ కప్ వేసుకోవాలి. ఈ గుల్ల శనగపప్పు పల్లీలకి పర్టికులర్ మెజర్మెంట్ అని ఏం లేదండి. మనం తీసుకున్న క్వాంటిటీ మనకి నచ్చుతాయి. పల్లీలు అవి వేగినవి ఎక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. ఇవి వేగే లోపల వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్లో పీల్ చేసుకున్న 15 వెల్లుల్లి రెబ్బలు, 1½ స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. పల్లీలు గుల్లశనగపప్పు కూడా వేగిపోయి ఉంటుంది. ఇలా వేగిన దానిలో నుంచి కొన్ని పల్లీలు గులగశనగపప్పుని తీసుకుని సైడ్కి పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా గిన్నెలోకి తీసి సైడ్కి ఉంచండి. వాటిని జొన్న మరమరాలు మిక్స్చర్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసి వెల్లుల్లి పచ్చిదనం పోయే వరకు మంట లో ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1½ స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నీ కూడా బాగా వేగే వరకు వేగించుకోవాలి. వెల్లుల్లి పచ్చిదనం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుని చల్లారనించుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్ తీసుకుని ఈ రాగి మరమరాలు వేసి చల్లారిన పల్లీ మిక్స్చర్ని కూడా వేసేసి కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని చేత్తోటి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు చేత్తోటి కలిపితేనే వీలుగా అన్నీ బాగా కలుస్తాయి. మనం స్పూన్ ఆర్ గరిటెతో కలిపితే అంత బాగా కలవు. సో అన్ని చేత్తోటి బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఒకవేళ కొంచెం ఉప్పు కారం ఏమైనా పడతాయి అనుకుంటే మిక్చర్లో అవి మళ్ళీ వేసుకుని కలిపేసుకుంటే టేస్టీ వెల్లుల్లి మరమరాలు రెడీ. మంచి టైంపాస్ స్నాక్స్. ఎంత తిన్నా మనం వెయిట్ పెరుగుతామని భయమే అక్కర్లేదు. బెస్ట్ లో క్యాలరీ స్నాక్స్. ఇవి ఫస్ట్ టైం తెచ్చినప్పుడు అందరికీ నచ్చుతాయో లేదో అని భయపడ్డా. కానీ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగున్నాయి. అసలు రాగితో చేసిన మరమరాల అని డౌట్ వచ్చింది. ఫస్ట్ ఉత్తిగా తిన్నప్పుడైతే నాకు కొంచెం టేస్ట్ తెలిసింది, రాగి పిండి టేస్ట్. కానీ ఇలా వెల్లుల్లి ఫ్లేవర్తో చేసేసుకున్నాక అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలియలేదు, అసలు రాగి పిండి ఫ్లేవరు. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లోకి కానీ జిప్లాక్ ఇక్కడ చూపిస్తున్న విధంగా జిప్లాక్ కవర్లోకి కానీ తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి. నెక్స్ట్ జొన్న మరమరాలతోటి మిక్చర్ చేసుకుందాము. జొన్న మరమరాలు చాలా తేలిగ్గా ఉన్నాయండి. కొద్దిగా గాలి వేస్తున్నా సరే ఎగిరిపోతున్నాయి, అంత తేలిగ్గా ఉన్నాయి. జొన్న పేలాలు వేరు, జొన్న మరమరాలు వేరు. ఈరోజు అయితే మనం జొన్న మరమరాలతోటి మిక్చర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పెద్దదిగా ఉన్న బేసన్ తీసుకుని అందులోకి ఈ మరమరాలు వేసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, వేగించి పెట్టుకున్న పల్లీలు గులశనగ పప్పుని కూడా వేసేసుకుని 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసి చేత్తోటి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే మనకి ఇవన్నీ కూడా ఉప్పు, కారం, నెయ్యి అన్నీ కూడా మరమరాలకి పడతాయి. టేస్ట్ చూసుకుని ఒకసారి కలిపిన తర్వాత ఏమైనా సరిపోకపోతే వేసుకుని కలుపుకోవాలి. మనం ఈ జొన్న మరమరాల మిక్స్చర్ని ముందర రాగి మరమరాలకి వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ చేసాం కదా, అలాగా వీటికి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకేసారి 2 చేస్తున్నాను కాబట్టి 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పి ఇలా రెండు విధాలుగా చేసుకున్నాను. మీరు నచ్చుతుంది అంటే వెల్లుల్లి మిక్స్చర్ని కూడా వేసుకోవచ్చు దేంట్లో కూడాను. చూసారు కదా మనం ఎంత ఈజీగా మిల్లెట్ మిక్స్చర్స్ చేసుకున్నామో. ఇవి పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెడుతున్నప్పుడు పక్కన ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ క్యారెట్, కీరా కానీ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి మసాలా పీనట్స్. ఇవి హల్దీరామ్స్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, ఆ టేస్ట్లోనే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పడుతుంది అంతే మనకి ఇవి చేసుకోవడానికి. మరి లేట్ చేయకుండా ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసిన్ తీసుకుని హాఫ్ కప్ శనగపిండి, 1/4 కప్ బియ్యం పిండి, 1 స్పూన్ ఎర్రకారం, చిటికెడు పసుపు, 1/4 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పల్లీలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి వాటర్ వేయకుండా కలుపుకున్నాక మధ్యలో వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇవి కలుపుకోవడానికి మనకి వాటర్ ఎన్నో పట్టవు, కొద్దిగా పడతాయి. సో చూసుకుని కలుపుకుంటూ అవసరమైనంత వరకు వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే పట్టింది. నెక్స్ట్ 1 మీడియం సైజ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసి వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి పల్లీలన్నీ కూడా శనగపిండితో బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా ఇక్కడ ప్రతి పల్లీ కూడా ఇలాగ శనగపిండితో బాగా కోట్ అయింది. ఇలా కోట్ అయిన వాటిని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ పల్లీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఒక్కొక్కటి వేయడానికి ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు భయం వేస్తుంది, తుల్లుతుందేమో అనేసి అనుకుంటే ఇలా సట్రంలోకి చూపిస్తున్న విధంగా పల్లీలన్నీ కూడా తీసుకుని
ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. టేస్టీగా మసాలా పీనట్స్ రెడీ. పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి అయితే ఇలా డైరెక్ట్‌గా పెట్టేసేయండి. ఒకవేళ ఇంట్లో అప్పటికప్పుడు తింటున్నట్టు అయితే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ వేసుకొని కలుపుకొని ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఫిఫ్త్ స్నాక్ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ చేసుకుందాము. అదేనండి చక్రపాణాలు మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకుందాం. ఏదో కొద్దిపాటి హెల్తీగా. చాలా బాగున్నాయి. క్రిస్పీగా, గుల్లగా, క్రంచీగా ఉన్నాయి. నూనె పెనం పెట్టాలంటే భయం వేసే వాళ్ళు కూడా వీటిని ఈజీగా చేసుకోగలరు. మరి రెసిపీని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసిన్ తీసుకోవాలి. అందులోకి 1½ గ్లాస్ అంటే 250 గ్రామ్స్ గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ సాల్ట్, 6 to 7 పచ్చిమిరపకాయలు సీడ్స్ లేకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2 to 3 స్పూన్స్ బాగా వేడి చేసిన నూనెని వేసుకుని ఒకసారి గరిటెతో కలిపి తరువాత చేత్తో పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్ బాగా కలిసేటట్టు కలిపి వాటర్ వేసి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నెక్స్ట్ మీకు నచ్చిన సైజులో బాల్ లాగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ చేసేటప్పుడు డస్టింగ్ కోసం గోధుమ పిండి కాకుండా బియ్యం పిండితో చేస్తే చిప్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చపాతీ కంటే కొంచెం సన్నగా చేసుకుంటే చిప్స్ క్రిస్పీగా బాగుంటాయి. ఇలా చపాతీ చేసుకుని కొంచెం పిండి పైన ఒకసారి డస్టింగ్ చేసి నైఫ్ ఆర్ రోలర్తో దేనితో అయినా పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకోవడం కాకుండా బ్యాచెస్ వైస్గా చేసుకోవాలి, లేకపోతే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ చిప్స్ని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో తెలియడం కోసం ఒక చిన్న పిండి బాల్ నూనెలో వేస్తే అది వేసిన వెంటనే పైకి తేలితే నూనె చిప్స్ వేయడానికి కరెక్ట్గా వేడిలో ఉన్నట్టు. ఇలా చిప్స్ అన్ని బ్యాచెస్ వైస్‌గా మంట లో ఫ్లేమ్ మీద పెట్టి వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని పక్కకు తీసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి. ఇవి బయటకి తీసిన తర్వాత కొంచెం రంగు వస్తాయి. సో, చూసుకునే దాన్ని బట్టి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే బయటకి తీసేసి ఇదే విధంగా అన్ని చిప్స్ వేయించుకుంటే సూపర్ క్రిస్పీ అండ్ క్రంచీగా, గుల్లగా ఉన్న చక్రపాణాలు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్న చిప్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ చిప్స్ చేసుకోవడం చాలా తేలికే కాబట్టి పండగలప్పుడే కాకుండా పిల్లల స్కూల్ స్నాక్స్ బాక్స్‌లోకి కూడా చేసి పెట్టొచ్చు. చూసారు కదా! ఎంతో ఈజీగా చేసుకునే 5 డిఫరెంట్ ఈజీ స్కూల్ స్నాక్స్ బాక్స్ రెసిపీస్. పిల్లలకి ఇవి చాలా నచ్చుతాయి. మా బాబుకి కూడా ఈ స్నాక్స్ అన్ని రకాలు కూడా చాలా ఇష్టం. అందుకనే మీకు కూడా ఈ రకాలే చేసి చూపించాను. మరిన్ని క్విక్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.